ఇతనితో ఇలా క్యారెక్టర్ ఇలా చేయించుకోగలను. సో నాకు ఒక ఇన్వాల్వ్మెంట్ కావాలి నా యాక్టర్స్ మీద. అది ఒకలాగా ఇట్ కెన్ బి ఏ హీరో హీరోయిన్ ఆర్ ఇట్ కెన్ బి ఏ టోటలీ సమ్ క్యారెక్టర్. కొంతమంది క్రియేటర్స్కి అటువంటి మూడ్, మనని మూడ్లో పెట్టగలిగే యాక్టర్స్ మనకు కావాలి. మన కథ మూడ్కి తగ్గట్టుగా యాక్టర్స్ ఉండాలి. మూడు చెడగొట్టే యాక్టర్స్ కాదు. మూడు చెడగొట్టే ఆర్టిస్ట్ చాలా కష్టం. అప్పటికప్పుడు తీసేస్తాను స్పాట్లో. ఎంతమంది తీస్తుంటారండి అలా మీరు సినిమాల నుంచి? అదే అలా ఇప్పుడు జరగలేదు కదా. ఇప్పుడు ఫిక్స్డ్గా అనుకున్న ఆర్టిస్టులతోనే చేశారనుకోండి. ఇప్పుడు ఒక ఫేజ్ అయిపోయింది మీ కెరీర్లో, చాలా ఫేజ్లు అయిపోయినాయి. సరే, ఫెయిల్యూర్స్ సక్సెస్ఫుల్ ఫేజ్లు వదిలేండి. ఒక ప్రొడ్యూసర్ ఫేజ్ కాదు ఇప్పుడు, మీరు డైరెక్టర్ అయ్యారు, రైట్? ఇప్పుడు తునిగే వాన దగ్గర నాగేంద్ర కుమార్, నేను మిమ్మల్ని ఆపుతున్నాను కాదని, నేను దర్శకుడుని కథ రచయిత నేను ముందు నుంచి కూడా తెలుసండి నాకు, కానీ ప్రపంచానికి తెలియదు కదా. మీరే కాదు, ప్రపంచానికంటే సినిమా థియేటర్కి వచ్చింది ఎందుకు? నా ఫిలింలో యాక్టర్స్ లేకపోయినా, పెద్ద డైరెక్టర్స్ లేకపోయినా కూడా ఎందుకు వచ్చారు సినిమాలకి? దే కేమ్ ఫర్ ఎంఎస్ రాజు. అది ఆ లోగో తాలూకు వాల్యూ దానికి ఉంది, అంతే కదా. సో వాళ్ళకి ఈయన ఫిలిం అంటే ఏదో ఒక వెళ్ళి వీ కెన్ ఎంజాయ్ దట్ ఫిలిం, ఏదో ఒక అవుట్ స్టాండింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి కొన్ని అనే కదా. నేను ఇవాళ ఏదో ప్రౌడ్గా చెప్తాను విషయం కాదు, ఫ్యాక్ట్ చెప్తున్నాను నేను. దాని వెనకాల ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది. ఆ సినిమా నా జనం, నా ఫ్యాన్స్ వస్తున్నారు, సినిమా చూస్తారు, మార్నింగ్ షో, నేను వాళ్ళని మెప్పించగలిగాను లేదా అనేంత టెన్షన్ ఉంటుంది. అందులో ఎవరు స్టార్ కాస్ట్, ఎవరు డైరెక్టర్, ఎవరు సైడ్ ఆర్టిస్టులు. అండ్ ఎంఎస్ రాజు ఫిలిం, ఐ కెన్ టెల్ ఇట్ ప్రౌడ్లీ. నేను ఇది గర్వంగా గర్వంగా చెప్పే మాట కాదు, ఇది మీరు ఆత్మవిశ్వాసంతో చెప్తున్నారు, జరిగింది చెప్తున్నారు, అది ఆత్మవిశ్వాసంతో చెప్తున్నాను. అవును. సో అందువల్ల మీరు అడుగుతున్నారు కదా, మీరు ఎందుకని స్టార్స్తో చేయలేదు, వాళ్ళతో చేయలేదు, వీళ్ళతో చేయలేదు అంటే, ఎక్కడో ఎంఎస్ రాజు ఫిలిం అని అనిపించుకుందాం ఉద్దేశం కాదు. నా కథకు తగ్గట్టు నాకు ఎవరు మోల్డ్ అయితే నేను వాళ్ళతో సినిమాలు తీశాను ఎక్కువ తప్ప, స్టార్తో చేయకూడదనే ఉద్దేశం కాదు. ఇప్పుడు కూడా నాకు అందరూ ఫోన్లు టచ్లో ఉంటారు, అందరితో మాట్లాడతాను. వాళ్ళు ఒకటే థింగ్ ఏంటంటే, వాళ్ళు షూటింగ్కి వెళ్ళను. నేను ఎక్కడ బయటికి ఎంఎస్ రాజు గారు వచ్చి ఫలానా హీరో దగ్గర, ఆయన అంతకుముందు ఆయన సినిమాల వల్ల స్టార్డమ్ అయిన హీరో గారి దగ్గరకు వచ్చి కూర్చుని ఇలా కూర్చున్నాడు, ఆయన డేట్లు అడుగుతున్నాడు అనేది ఇంతవరకు ఇండస్ట్రీలో లేదు. వి టాక్ ఆన్ ఫోన్, సరదాగా ఇంటికి వెళ్తా, ఫ్రెండ్లీగా షూటింగ్ వెళ్ళాం. నాట్ బిజినెస్. ఐ డోంట్ వాంట్ టు గివ్ పీపుల్ an opinion that he is coming and pleading them for dates. అదే రిక్వెస్టింగ్ ఫర్ ది డేట్స్ అందుకే. అంటే నేను ఎందుకే I only request my story టు కమ్ ప్రాపర్లీ, to you just give me the right date. దాని ఏమంటారు, కొంచెం రైట్ ఆన్సర్ నాకు ఇయ్యని అంటాను అంతే. నేను ఎప్పుడు కూడా లోబడి ఉండేది స్టోరీకి. అదేలేండి, నాకు తెలుసు. అదంటేనే భయం నాకు. మీరు పోలీస్ లాకప్ షూటింగ్ అవుతున్నప్పుడు ఉదయాన్నే నాతో కూడా డిస్కస్ చేసేవారు, కథ బ్రహ్మాండంగా చెప్పేవారు, సీన్లు. ముందు లాకప్పే కదా టైటిల్, తర్వాత మీరు కలిపారు పోలీస్ అని, పోలీస్ లాకప్ అని. అవన్నీ నాకు బాగా గుర్తున్నాయి మీతో ట్రావెల్లో. యూ హ్యావ్ గాట్ ఎ టెరిఫిక్ సెన్స్ ఆఫ్ స్టోరీ మేకింగ్. ఇవన్నీ మనం అనుకున్న పోలీసు లాకప్లు, శత్రువులు అన్నీ ఇప్పుడున్న యంగ్ జనరేషన్కి చాలా మందికి యాక్చువల్ తెలీదు. బట్ మీరు అలా అనకండి. ఇప్పుడున్న జనరేషన్కి రిలీజ్ అవుతున్న సినిమాలు, టీవీలో ఎక్కువ చూస్తున్న సినిమాలు దేవి, ఒక్కడు వర్షం, నువ్వు వస్తాను అంటారా, మనసంతా నువ్వే లాంటి ఫిలిమ్స్ ఏదైతే థియేటర్స్లో రిలీజ్ అవుతున్నాయి, మళ్ళీ రిలీజ్ అవుతున్నాయి. మరి మీ ఒక్కడు రిలీజ్ అవ్వలేదు, మీ మహేష్ బాబు సినిమా రిలీజ్ అయింది. అది కాదు, మన ప్రభాస్ది అన్ని మొత్తాన్ని రిలీజ్ అయినాయి, అన్ని రిలీజ్. వెరీ గుడ్. అంటే నేనేం మాట అడగబోయానంటే, స్క్రీన్ మీదకి వచ్చి యూఆర్ ఇన్ యాక్షన్ డైరెక్టర్గా, ఓకే, కథ రాసుకోవడం, డైరెక్టర్తో కూర్చుని డిస్కస్ చేసి ఆ థాట్ని ప్రాపర్గా ఎస్టిమేట్ చేసుకుని అదంతా జరిగింది. ఇప్పుడు మీరు డైరెక్టర్గా మీ తాలూకా ఛాలెంజెస్ రైట్ ఫ్రమ్ వాన దగ్గర నుంచి తీసుకుంటే, వాన్ కూడా అగైన్ మీకు పెద్దగా హెల్ప్ అవ్వలే సినిమా. ఇది అన్ని పెద్ద సినిమాలు
వర్షం ఒక్కడు నువ్వు వస్తానంటే నేను వద్దంటున్నా ఇలాంటి వరుస హిట్ల తర్వాత మీరు వానకు వచ్చినప్పటికీ మళ్ళీ వాన కూడా మీకు హెల్ప్ అవ్వలేదు. వాట్ ఈస్ ది డెసిషన్ వెంట్ రాంగ్ బిహైండ్ వాన్ అండి? అది వాన ఫస్ట్ అందులో చేసిన ఇద్దరు యాక్టర్స్ సినిమాకి వర్కౌట్ కాదా. వాళ్ళు మంచి యాక్టర్స్ కాదని కాదు, నేను తీసుకున్న రీమేక్ ఏదైతే ఉందో అందులో ఉన్న ఒక సెన్సిబిలిటీస్ ఏదైతే ఒక యాక్టర్స్లో ఉన్నాయో అది ఎవరితో తీయాలో తెలియక తీసేసిన సినిమా అది. అట్ ది సేమ్ టైం నాకు ఎప్పుడైతే ఒక ఆర్టిస్టు ఫుల్ పెట్టట్లేదో నా మైండ్ సగం పోద్ది. థర్డ్ థింగ్ ఏంటంటే కన్నడానికి అది కొత్త, మనకు కాదు. ఈ 3 ఫ్యాక్టర్స్ మిస్ అయింది. బట్ నా ఫిలిమ్స్లో ఉండాల్సిన బెస్ట్ లిరిక్స్, బెస్ట్ సాంగ్స్ మొత్తం అన్నీ ఉంటాయి, కానీ ఎక్కడో ఎక్కడో జనానికి ఏదో ఒక కొత్తదనం ఏం పెద్దగా ఫ్లాట్గా సో వి డూ సమ్ మిస్టేక్స్ చేస్తాం మనం. మిస్టేక్ జరిగిపోయింది, అయిపోయింది. మీరు మళ్ళీ దీన్ని తోడి కాదు నేను కాదు మీరు మాట మీరు ఎప్పుడు మిస్టేక్స్ చేయడంలో మిస్టేక్స్ సూపర్ హిట్స్ రాజు, మిస్టేక్స్ చేస్తారు సూపర్ హిట్ ఇస్తారు రాజు. కాబట్టి మీరు డైరెక్టర్గాను ప్రొడ్యూసర్గా ఒక మిస్ జడ్జ్మెంట్ అనండి, లేకపోతే క్యారీ అయిపోయి ప్రొడ్యూసర్గా ఇచ్చారు, డైరెక్టర్గా ఇచ్చారు. అండ్ ఈ డైరెక్ట్ ట్రావెల్లో వాట్ ఈస్ ది బెస్ట్ ఛాలెంజ్ అండ్ ది వర్స్ట్ ఛాలెంజ్ అంటే ఏం చెప్తారండి? అంటే యాజ్ ఏ డైరెక్టర్ వర్స్ట్ ఛాలెంజ్ ఉన్నాయండి మూమెంట్స్, ఇప్పుడు చెప్పి ప్రయోజనం లేదు. అనవసరమైన మళ్ళీ దాన్ని గుర్తు తెచ్చుకొని పాజిటివ్ మూడ్లో కాదండి. ఇప్పుడు మీరేంటి మీరు నేను చాలా చూసాను లైఫ్ లో, కానీ మళ్ళీ ఇప్పుడు పాజిటివ్ వెళ్తున్న ఒక మూడ్ అదేలేండి. అఫ్ కోర్స్ ఇప్పుడు ఫెయిల్యూర్ ని గుర్తు పెట్టుకోవాలి గ్యారంటీగా, మన బ్యాక్ లో ఉండాలి, లేదంటే మనం అదే మీకు వాచ్ వినాలి. కానీ మళ్ళీ దాని గురించి మాట్లాడడం అనేది అంశం అనేది నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేని విషయం. అది కంఫర్టబుల్ గా లేరు, నాట్ కంఫర్టబుల్, పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు అది అయిపోయింది, మళ్ళీ గుర్తు చేసి జనానికి నేను కూడా ఫ్లాప్ ఇచ్చాను రా టైంలో గుర్తు చేసి ఎందుకు గొడవ, అవసరం లేని మ్యాటర్ కాదు. మీకు విషయం చెప్పాలి, మీరు కూడా గ్రహించవచ్చు, మీరు ఒప్పుకోవచ్చు కూడా. నేను చెప్పేది అదేంటంటే ఎంఎస్ రాజు లైఫ్ ఒక ప్రొడ్యూసర్గా కానీ ఒక డైరెక్టర్గా కానీ ఇట్స్ ఎన్ ఓపెన్ బుక్ టు హోల్ ట్రేడ్. ఆడియన్స్కి కూడా మీరు ఎన్ని హిట్లు ఇచ్చారు, ఎక్కడ మిస్ అయ్యారు, ఎలా మిస్ అయ్యారు అన్న వాటన్నిటి మీద ఒక అవగాహన ఉంది. లేకపోతే ఎంఎస్ రాజు వుడ్ నాట్ కంటిన్యూ టిల్ నౌ.